రాజమండ్రి కల్తీ పాల కేసులో నిందితుడికి రిమాండ్ విధించింది. నిందితుడు గణేష్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. గణేష్ ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. నిందితుడు గణేష్ కు 14 రోజులు రిమాండ్ కు విధించారు. ప్రస్తుతం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతంలో పాలు కల్తీకి సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రంలోనే పెద్ద కలకలాన్ని రేపింది. దానికి సంబంధించిన ప్రధాన నిందితుడిగా ఉన్న గణేష్ ని అయితే మాత్రం ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు పోలీసులు అయితే మాత్రం హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం 14 రోజులు రిమాండ్ కూడా మెజిస్ట్రేట్ అయితే మాత్రం విధించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం దీనికి సంబంధించి అయితే పాలు కల్తీ వల్లే ఈ బాధితులందరూ అంటే ఎవరైతే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారో వీళ్ళందరూ కూడా పాలు కల్తీ వల్లే జరిగిందని చెప్పి పోలీసులు విచారణలో తేలిన నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక 2 రోజుల క్రితమే నిందితుడిని గణేష్ అయితే ఈ రోజు ఆరోగ్యం కొంత అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో కూడా వైద్యం కూడా అందించారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. అయితే ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. 14 రోజులు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. కల్తీపాల నిందితుడు గణేష్ కు సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. గణేష్ ను 14 రోజుల రిమాండ్ కు విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో గణేష్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆ దృశ్యాలకు సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం. పైన కల్తీపాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉండగా మరోవైపు గణేష్ పై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో గణేష్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. కల్తీపాల కేసులో గణేష్ నిందితుడికి రిమాండ్ విధించింది కోర్టు. దీంతో గణేష్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.